ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవాది దేవునికి స్తోత్రము. ఈరోజు దేవుడు మనకిచ్చే జీవవాక్యపు వాగ్దానము కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 9వ వాక్యం భాగం మనతో మాట్లాడుతున్నాడు. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట అండి. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమై ఉన్నది అనంటే, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనమందరము దేవునిలో ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏదో ఒకటి ఆశించే కదండి దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటాం. కావాల్సింది అడిగి పొందుకునేంత వరకు ఎడతెరిపి లేకుండా విజ్ఞాపనలతో మనవులతో ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉంటాం. సో అది అందుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేసే పని దేవుని సాక్షులుగా నిలబడి అనేకులు ఎదుట మన దేవుని నామాన్ని పరిశుద్ధపరుస్తాం. సో ప్రతి దేవుని బిడ్డకు ఎరిగినటువంటి ఆత్మీయ అనుభవం ఇది. కాబట్టి దేవుడు ఇప్పుడు సెలవిస్తూ చెప్తున్నటువంటి మాట, ఆశ కలిగి ఏదైతే దేవునిలో మనం మొరపెడుతున్నామో ప్రార్థన చేస్తున్నామో ఆ ఆశను ఆయన తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు అని ముందు మనం గ్రహించాలండి. ప్రార్థన చేస్తున్నామంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఏమంటాడు? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అంటే నువ్వు దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవించాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. రెండవది ఆయన ఏమంటున్నాడు? ఆయన మనం వెదికి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మనకు జవాబిచ్చే దేవుడు అని మనము తృప్తిపరిచేవాడై ఉన్నాడని నమ్మగలగాలి. కాబట్టి దేవుడు నువ్వు ఈ తృప్తిపరచగలిగిన దేవుడై ఉన్నాడని నువ్వు నమ్మగలిగినప్పుడు నువ్వు చేసే ప్రార్థన ఏ రీతిగా ఉంటున్నదో దేవునిలో ఒక్కసారి కనిపెట్టు. ఆయన ఏమంటున్నాడు? ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. అంటే ఆ ఆశతో నువ్వు అడగగలుగుతున్నావా? ఆయన తప్పకుండా కార్యము చేసి నన్ను దేవాది దేవుడు తృప్తిపరచువాడై ఉన్నాడు, ఆనందపరచువాడై ఉన్నాడు, ఆ పరలోక తండ్రి చేసిన కార్యమును బట్టి ఆయనను మహిమపరచువాడై ఉన్నాడు అని నువ్వు నమ్మి ప్రార్థన చేయగలిగిన స్థితిలో, విశ్వాసముతో కనిపెట్టగలిగిన స్థితిలో నువ్వు ఉంటే ఈరోజు దేవుడు నీకు ఇచ్చే వాగ్దానము, ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. తృప్తిపరుస్తాను అనట్లేదండి, తృప్తిపరచును అని చెప్పట్లేదండి. దేవుడు ఆయన చెప్తున్న మాట ఏం సెలవిస్తున్నాడు? ఆయన తృప్తిపరిచి ఉన్నాడు అంటే ఆల్రెడీ ఆశ కలిగి నువ్వు అడుగుతున్న నీ ప్రార్థనకు జవాబు ఆయన నీకు తృప్తినిచ్చే విధముగా ఆన్సర్ను నీ కొరకు దేవుడు ఆ కార్యములో పెట్టేసి ఉన్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. దాన్ని నువ్వు నమ్మగలిగితే, ఆశపడిన నీ ప్రాణమును సేదతీర్చి తృప్తిపరచగలిగిన దేవుడు నీకు జవాబిచ్చి ఉన్నాడని నువ్వు నమ్మగలిగితే ఈ రోజు నుంచి ఆ ఆశ దేవుని సన్నిధిలో నీ స్తుతులుగా మార్చబడి ఆయనను మహిమపరచాలి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఇక్కడ ఆకలి కొనడం అంటే శారీరకంగా ఆకలి గొనిగి ఉండి ఎన్నో దినములుగా అన్నపానములు లేక నిరసించిపోయిన వారికి ఆకలి తీరుస్తానని చెప్పే మాట కాదండి. నీవు ఆత్మీయతలో ఎదగలేని స్థితిలో ఉండి, ఒకవేళ ఆయన అభిషేకం పొందుకొని ఆత్మీయతలో ఉండి కూడా నువ్వు ఉన్న పరిస్థితుల వైపు దృష్టి పెట్టి దేవునిలో ఎదగలేక, మొరపెట్టలేక, ఆయన సన్నిధిలో తిరిగి నువ్వు పుంజుకొనలేక, దేవుని సన్నిధిలో స్థిరంగా నిలబడలేని స్థితిలో ఉండిపోయి నా కొరకు ప్రార్థన చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి అని ప్రార్థన విజ్ఞాపనలను అడుగుతూ నువ్వు నిలబడిపోతున్నావేమో నీ పరిస్థితులను చూసుకుంటూ. కానీ దేవుడు నిన్ను ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఆయన మేలుతో, ఆకలి కొన్నావు అంటే ఒక అద్భుతం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావు, ఆకలితో ఉన్నావు, ఒక మేలైన కార్యం నువ్వు చూడాలని నువ్వు ఆకలితో నిలబడి ఉన్నావు, నీ కన్నీటిని తుడిచే ఓదార్పు కావాలని దేవుని సన్నిధిలో కనిపెట్టే ఆకలితో నువ్వు ఉన్నావు. ఈ వేదన, ఈ శ్రమ, ఈ శోధన నుంచి నేను బయటపడాలి, అది నెమ్మది కలిగిన జీవితంగా ఉండాలన్న ఆకలితో నువ్వు దేవుని దగ్గర ఎదురు చూస్తున్నావు. అప్పుల బాధలో ఉండి దీనిలో సంపూర్ణంగా నేను విడిపించబడాలన్న ఆకలితో నువ్వు దేవుని దగ్గర కనిపెట్టే స్థితిలో ఉన్నావేమో. నా దేవాది దేవుడి రోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము, నీ ప్రాణమును ఆయన మేలుతో నింపి ఉన్నాడని సెలవు ఇవ్వమంటున్నాడు, సెలవిచ్చి ఉన్నాడు ఈ వాక్యము ద్వారా. ఈ వాక్యం నీ కొరకే. ఈరోజు దేవుడు నీ దగ్గరికి ఈ రోజుతో, ఈ వాక్యం వింటున్న ఈ క్షణముతో నీ సమస్యలకు దేవుడు జవాబిచ్చేశాడు. ఎండ్ అయిపోయింది ఆ కార్యం. ఇక్కడ నుంచి ఆయన మేలును పొందుకోవడానికి మొదలు పెడుతున్న ఆయన కార్యం కొరకు నువ్వు ఎదురు చూసి అందుకో. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, ఆయన ఆశగల ప్రాణమును ముందుగా నిన్ను తృప్తిపరుస్తున్నాడు, నిన్ను ఓదారుస్తున్నాడు, నీకు ధైర్యం ఇస్తున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు ఏమని? ఆశగల ప్రాణమును నేను తృప్తిపరిచి ఉన్నానని మొదటిగా జవాబిస్తున్నాడు. రెండవదిగా ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. ఈరోజు ఏ ఆకలి
ఆకలితో ఉండి నువ్వు దేవుని దగ్గర చేరావో ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ దగ్గరకు వచ్చి దేవుడు నీ ఆకలి తీరుస్తానని, మేలుతో నింపి ఉన్నానని నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీ ప్రాణంను తృప్తిపరిచి ఉన్నానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా నిలబడు. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగిన వాడు, మేలులతో నింపదగిన వాడై ఉండి ఈరోజు నీ యొద్దకు వచ్చి నీకు వాగ్దానం ఇస్తున్న దేవుణ్ణి గణపరచు. ఈ నీ సాక్ష్యము ద్వారా ఎంతమంది నువ్వు ఈ మేలైన కార్యమును పొందుకొని దేవునిని ఘనపరచబోతున్నావో సిద్ధపడి ఈ క్షణము నుంచి నీకు జవాబు వచ్చేసింది. వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా అంగలార్చుకుంటూ ఏడ్చుకుంటూ మొరపెట్టుకుంటూ ఉండడం కాదు. నీకు ఇచ్చిన జవాబును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధముగా నువ్వు సిద్ధపడితే దేవుని కార్యముని ఈ క్షణములోనే నువ్వు చూడబోతున్నావు. నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆ కృపతో ఈరోజు దేవుడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఇటు కృప దేవుడు వాక్యము విన్న మీ అందరికీ మనందరికీ కూడా అనుగ్రహించి దేవుడు ఆశీర్వాదంలో నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.